ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ప్రతి ఉదయం ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదండి. ఆయన మాటలలో మరి మనము చాలా చక్కని విషయాలు నేర్చుకుంటున్నాం. ఆత్మీయంగా మరి మన క్రైస్తవ జీవితాల్లో మనం ఎలా ఉండాలి, ఎలా మరి మంచి మార్గంలో నడవాలి, కుటుంబాలు, మనము, మన జీవితాలు ఎలా దీవించబడతాయి, ఇవన్నీ కూడా ప్రభు మాట్లాడుతున్నారు. మనల్ని ప్రతిరోజు ప్రభు సరిచేస్తున్నారు. మరి ఇంకెందుకు ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చక్కని మాటలు కదా. చూడండి, మన మధ్యలో ప్రభు అద్భుతమైన కార్యాలు చేయును గాక అనే ఈ మాటను పట్టుకొని ఉదయకాల సమయంలో ముందుకు సాగుదాం. ఆమెన్. ప్రభు మన మధ్యలో అద్భుతమైన కార్యాలు చేయును గాక. ఆమెన్ అని చెప్పండి. మనము, మన కుటుంబాలు ఆ అద్భుతమైన కార్యాలను చూడబోతున్నాం. ఆమె మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఖచ్చితంగా ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ అద్భుతమైన కార్యము కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ కార్యము కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నారు, సంవత్సరాల తరబడి దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, ప్రభుని అడుగుతున్నారో, ఆ అద్భుతమైన కార్యాన్ని ప్రభు జీవితాల్లో చేయబోతున్నారండి. ఇక సమయం వచ్చేసింది. సమయాన్ని మరి దేవుడే ఇచ్చి అందరి ఎదుట సాక్షిగా నిలబెట్టబోతున్నారు. ఉదయకాల సమయంలో నీ కన్నీళ్లను ప్రభు చూసి ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, మనము మన జీవితంలో కోరుకునేది మన గురించి కొద్దిగే, కానీ దేవుడు మన గురించి ఆలోచించేది చాలా గొప్పగా ఉంటుందండి. ఆమె మరి మన జీవితాలలో మనము మన ఆశల కంటే, మన కోరికలంటే ఆయన కోరికలు ఆయన ఆశలు, ఆయన ప్రణాళిక చాలా గొప్పది. అందుకనే ప్రభు చిత్తము, ప్రభు ప్రణాళిక కొరకు, ప్రభు సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఉదయకాల సమయంలో ఏదైతే మీరు ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నారో, వెయిట్ చేస్తున్నారు, ఇక సమయం వచ్చింది, ప్రభు ఆ మహా అద్భుతమైన కార్యాలు మీ కుటుంబం మధ్యలో, మీ మధ్యలో, మనందరి మధ్యలో ప్రభు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రభు కృప అందరికీ తోడేండును గాక. ఆమె చక్కని ఈ మాటలు రిసీవ్ చేసుకుందామండి. ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే ఈ మాటలు పట్టుకొని ప్రార్థిస్తారో వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది. అంతే. ఆమె చూడండి, ప్రభా నీవే మాట్లాడిన దేవుడో కదా, నీవే కార్యం జరిగించే దేవుడో కదా, ఖచ్చితంగా నువ్వు జరిగిస్తావని, నువ్వు సహాయకుడమని, నువ్వు అద్భుతమైన దేవుడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నెడలా బలమైన కార్యం జరిగించండి అయ్యా, బలమైన కృపతో నన్ను నింపండి, నడిపించమని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఈ ఉదయకాల సమయంలో మరి చక్కగా ప్రార్థిద్దాం. ఈ మాటలు పట్టుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. మా మధ్యలో అద్భుతమైన కార్యాలు నువ్వు జరిగిస్తావని మరొకసారి మాట్లాడుతూ మిమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ఏ విషయాల్లో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉండి దుఃఖపడుతున్నామో, బాధపడుతున్నామో, చింతిస్తున్నామో, ఎదురు చూస్తున్నామో, ఆశ కలిగి ఉన్నామో అన్నీ మీకు తెలుసయ్యా. ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో మేము ఆగిపోకూడదు. బలపరచండి, నడిపించండి, కృప చూపించండి, సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకింపబడిన రీతిలో ప్రతి ఒక్కరి జీవితంలో మహా గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. అయ్యా ఇదిగోండి, ఆశ కలిగి ఎంతమంది అయితే వారి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తూ, దేవా నీవే మా దిక్కయ్యా, నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామా అని ప్రార్థిస్తున్నారు. వారి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. అయ్యా ఇదిగోండి, అద్భుతం జరుగును గాక. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఉదయం మొదలుకొని ప్రభా ఇదిగోని రాత్రి వరకు కూడా, నిద్రించే వరకు కూడా నీ కృప అందరికీ తోడే ఉండును గాక. ఈ ఉదయం అంత క్షేమం కలుగును గాక. చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడే
తోడే ఉండండి. అలాగని ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆధ్యాత్మికంగా నడిపించండి, బ్లెస్ చేయండి, బలమైన కార్యాల జీవితం జరిగించండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు, కోర్టు సమస్యలు, భయంకరమైన ఆటంకాలు, భయంకరమైన పోరాటాల నుంచి విడుదల కలగచేస్తే విజయం కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేస్తూ బలంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూలై 8వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కన్నావారి తోట దగ్గర లూథరన్ ప్రేయర్ హాల్ గుంటూరులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పాస్టర్ అమ్మతేజ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నారు. స్వస్థత ఆరాధన చేయబోతున్నారు. మీరు రోగంతో బాధపడుతున్నారా? డాక్టర్లు ఆశలు వదిలేశారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అయితే ఈ ఆరాధన మీకోసమే. దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయబడును. గర్భఫలం ఆశీర్వాదం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా వెంట తీసుకొని రండి. ఈ జూలై 8న గుంటూరులో దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచబోతున్నాడు. ఆ ఆశీర్వాదం కోల్పోవద్దు. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. మర్చిపోకండి, జూలై 8 గుంటూరు ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.